మీడియా మిత్రులకు నమస్కారం. పెద్దలు అందరూ కూడా, మా అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఉన్నారు, అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఆటోల కోసం, వాళ్ళ బాధల కోసం మేము ఆటోలలో తిరిగినాం. మేమందరం కూడా నాయకులం, ప్రజానాయకులం. పోతే వాళ్ళది ఒక్క బాధ కాదు, వాళ్ళు చెప్తుంటే మాకే బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు రోజుకు 1500-2000 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 400-500 కూడా వస్తలేవు, అవి కూడా వచ్చినాడే వస్తున్నాయి. ఎంత బాధపడుతున్నారంటే ఇవాళ 1600 మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మాకు సిటీలో మేము ఊర్లకి వెళ్ళి వచ్చినాం. మా ఆటో ఆయన పాలమూరు, ఆయన పరశురాం బాగున్నారికెళ్ళి వచ్చాడు. 25 సంవత్సరాలు ఆయన ఆటో కొనుక్కొని నడిపిస్తుంటే మొదలు 3 ఏళ్ళ ముందు మంచిగా నడుస్తుంది. ఇప్పుడు 2-3 నెలల సంది అసలు పైసలే వస్తలేవు. 400-500 వస్తున్నాయి, వచ్చినాడే వస్తున్నాయి. ఇంటి కిరాయి కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తినాలి. అప్పుల బాధ భరించలేక మేము ఆత్మహత్య. మాకేముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు 1200 ఇస్తున్నారు, ఇస్తే అయిపో కదా. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కట్టు, ఎవరైనా చనిపోయినా 5 లక్షల రూపాయలు వచ్చు, ఆ ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేస్తలేదు. ఏది అయితే లేదు, మాకు ఇబ్బందికరం ఉంది. పక్క రాష్ట్రంలో 1500 ఇస్తున్నారు, 6 నెలల మనకంటే 6 నెలల తర్వాత వచ్చి కూడా మనకి కూడా ఈ అతి లేదు గతి లేదని ఇబ్బంది పడుతుంది. వాళ్ళ బాధ వాళ్ళదే కాదు, నువ్వు ప్రతి ఒక్కరిని ఎవరిని అటకాయించినా బాధనే ఉంది. ఒక దుకాణదారుని అటకాయించినా, ఒక బట్టల దుకాణాలను అటకాయించినా, ఒక హోటల్ని అటకాయించినా, ఎవరిని చూడు బాధలనే ఉన్నారు. 2 ఏళ్ల సంది బాధలే బాధలు. ఎందుకంటే వ్యాపారాలు లేవు, బిజినెస్లు లేవు, ఎక్కడ కూడా ఏమీ కనిపిస్తలేదు. అంత అయోమయంలో, కన్ఫ్యూజ్లో ఉన్నారు, అంత పరేషాన్లో ఉన్నారు, అంత పరేషాన్. కాబట్టి అందరు కూడా ప్రజలు అక్కడ ఊర్లలో పోతే పోయి వాళ్ళని సుఖంగా ఉన్నారా, లేరు. ఇప్పుడు సిటీకి వస్తే మేమంతా సిటీ మిమ్మల్ని అందరం గెలిచినాం, కానీ ఒక్క రూపాయి ఇస్తాడు. ఒక కాంగ్రెస్ వచ్చేసింది, ఒక డెవలప్మెంట్ ఏం లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీ హిల్స్లో, మా గోపాల్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ జిహెచ్ఎంసీలో ప్రతి ఒక్కరికి ఫ్రీ వాటర్. ఇప్పుడేమో ఆ వాటర్ కూడా బిల్లు వస్తుంది, కరెంటుకు బిల్లు వస్తుంది. చెప్పిన మాటలు ఏమి ఇంప్లిమెంట్ లేవు, ఏమి కరెక్ట్ జరుగుతుంది. వాటర్ కూడా వస్తలేదు, వచ్చిన దానికి కూడా బిల్లు వస్తుంది. మరి అంత ఇబ్బందికరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరం. ఇప్పుడు మళ్ళీ కరెంటు కూడా పోతూ ఉంది, ఇన్వర్టర్లు మళ్ళీ వస్తున్నాయి, జనరేటర్లు మళ్ళీ వస్తున్నాయి. అన్నీ పాత 2014 కంటే ముందు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రివైజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ వచ్చిందంటే రివైజ్ అవుతున్నట్టు. అందుకే ప్రజలు చాలా బాధగా ఉన్నారు. ప్రజలు తప్పకుండా ఈ ఎలక్షన్ల జూబ్లీహిల్స్లో, ఎందుకంటే ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు భరించాలి ఇంకా బాధలు, ఇంకా ఓట్లు కూడా వాళ్ళు కూడా. కానీ జూబ్లీహిల్స్లో మాత్రం బుద్ధి చెప్తాం కాంగ్రెస్ కానీ డిసైడ్ అయ్యారు ప్రజలంతా. ఎందుకంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేసారు మొత్తం. మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మాకు మళ్ళీ కేటీఆరే కావాలి. హైదరాబాద్ని అభివృద్ధి చేసిందంటే మాకు కేటీఆర్, అప్పుడు రాష్ట్రాన్ని అంతా కూడా ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మాకు కేసీఆర్ అని ప్రజలకు అర్థమైపోయింది. డెవలప్మెంటు, అన్డెవలప్మెంట్ అనేది 2 క్లియర్గా అనిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలకు క్లారిటీ ఉంది. ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఇప్పుడు బ్రహ్మాండంగా నడిచినాయి. 6 లక్షల మంది స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు మంచి పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు తయారయ్యారు. ఇప్పుడు ఏం లేదు, అలా అంత కలుషితమైన ఆహారం వస్తుంది, అన్ని ఇబ్బందికరం లేదు. మెయింటైన్ చేయలేకపోతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు పరిపాలన చేయలేకపోతున్నారు. అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి గ్యారంటీగా జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయిపోయినారు, మేము బీఆర్ఎస్కి వేస్తాం, కారు గుర్తుకు ఓటేస్తాం, మా సున్నితమ్మని గెలిపిస్తామని చెప్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. బంద్ చేసిరా, ఏ కిట్ ఉన్నది? బీసీ బంద్ అయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది. 1-2 దళిత బంద్ అయింది. ఉన్న బంధువులని బంద్ చేసుకురా వాళ్ళు. ఇప్పుడు దయాకరణ చెప్పింది కదా, తులం బంగారం లేదు, అమ్మాయిలకు స్కూటీ లేదు, ఆడబిడ్డలకు 2500 లేవు, ఏది లేదు. వాళ్ళు బాండ్ పేపర్లు రాసిరే, గుళ్ళ పడతా ఊర్లలో తిరిగి మేము గెలిచి ఇది ఇస్తాం, అది ఇస్తాం. ఒట్లు తిన్నారు, సత్యాలు తిన్నారు. అయ్యో రామా. అభివృద్ధి అంటే గవర్నమెంట్ వాళ్ళది ఉందే, వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. వాళ్ళు ఇట్లనే అన్ని ఎగగొట్టుకుంటూ పోతున్నాయి, చూసుకుంటే కూర్చుందా మనం అంతా.